హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి రేపు శుక్రవారం అంటే ముందు రోజు లెక్స్వారం ఈవినింగ్ నేను ఏ క్లీనింగ్ వర్క్స్ అవి చేసుకుంటాను అన్నదైతే ఈరోజు వీడియోలో మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే మాత్రమే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈవినింగ్ టైం అయితే నేను లక్స్వారం ఈవినింగ్ అయితే క్లీనింగ్ అది చేసుకుంటాను. యాక్చువల్గా శుక్రవారం మార్నింగ్ ఇంతకుముందు చేసుకునేదాన్ని. కాకపోతే మార్నింగే ఈ క్లీనింగ్ వర్క్స్ ఇవన్నీ పూజ చేసుకోవడం ఇవన్నీ కొద్దిగా ఇబ్బందిగా ఉండేదనమాట. అంటే హడావిడిగా ఉండేది. పూజ చేసేసరికి చాలా టైం అయిపోయేది. ఇంకా అలా అవ్వకుండా ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలంటే కొన్ని ముందు పనులు చేసుకున్నామంటే ఎర్లీ మార్నింగ్ పనులు కొన్ని కంప్లీట్ చేసుకోవచ్చని నేను లక్స్వారం ఈవినింగ్ కొన్ని పనులు అయితే చేసుకుంటాను. అవే ఈరోజు మీతో పాటు షేర్ చేసుకుంటాను. ఇంకా ముందైతే మా బాబుకి హోంవర్క్ ఉంటుంది కదా, ఇంకా చేపించేసి ఇవి స్టార్ట్ చేశానంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది కనుక ఫస్ట్ అయితే ఈవినింగ్ టైం అలా హోంవర్క్ అది చేయించేస్తాను. పాలు అవి తాగేసిన తర్వాత ఇంకా వీళ్ళకి ఏంటంటే ఈ విధంగా లెటర్స్ అవి ఆ మధ్యన స్టాండింగ్ లైన్స్ అవన్నీ ఇచ్చేవాళ్ళు కదా, ఇంక ఇప్పుడు ఏంటంటే లెటర్స్ డాట్స్ పెడతారు. వాటిని ఫామ్ చేసి లెటర్ ఫామ్ చేస్తారనమాట. ఇంకా హోంవర్క్ అది చేయించేసిన తర్వాత అయితే నేను క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజైతే మ్యాట్స్ అవి ఉన్నాయి కదా పెద్దవి, ఇంకా వాటిని కూడా తీసేసి ఇల్లు అవి నీట్గా తుడిచేసి మాపింగ్ అయితే చేసుకుంటాను. ఇంకా ముందైతే ఫస్ట్ మ్యాట్స్ అవి వ్యాక్యూమ్ పెట్టేస్తున్నాను అనమాట. మాకు పెట్స్ ఉన్నాయి కదా, వచ్చేది అంటేస్తుంది. ఎంత దులిపినా సరే ఎక్కడో ఒకటి ఉంటాయి అనమాట. కనుక ఫస్ట్ వ్యాక్యూమ్ పెట్టేశానంట, బొచ్చది లేకుండా మొత్తం వచ్చేస్తుంది కదా. ఇంకా అవి చక్కగా దులిపేసి పెట్టేసి మళ్ళీ ఇల్లు అవన్నీ తుడిచేసి మాపింగ్ చేసిన తర్వాత వేసుకునేటప్పుడు కూడా నీట్గా ఉంటుంది, డస్ట్ అది లేకుండా. ఇంకా అందుకని చెప్పి ఫస్ట్ అయితే మ్యాట్స్ అవన్నీ కూడా చక్కగా వ్యాక్యూమ్ పెట్టేస్తున్నాను. బెడ్రూమ్లో ఒకటి, ఇక్కడ హాల్లో ఒకటి ఉంటుంది కదా, ఇంక ఈ రెండు కూడా వ్యాక్యూమ్ పెట్టేసి చక్కగా దులిపేసి పెట్టుకుంటే మళ్ళీ మాపింగ్ అది చేశాక నీట్గా వేసుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి మ్యాట్స్ అవన్నీ తీసేసి అయితే పెట్టుకుంటున్నాను. ఇంక ఈ లోపలే ఆంటీ వాళ్ళు అక్కడ పిలిచారనమాట బయటన. పేడ కల్లాపి వేసేసి ముగ్గది పెట్టడానికి, అంటే పేడ కల్లాపి వేసేస్తారు అక్కడ షాప్ దగ్గర వచ్చిన అమ్మాయే. ఒక్కొక్క రోజు మార్నింగ్ అయితే మార్నింగు, ఈవినింగ్ అయితే ఈవినింగు వేసేస్తుంది అనమాట పేడ ఉండేటప్పుడు. ఇంకా అలా ఆ రోజు ఈవినింగ్ పేడ కల్లాపి అది వేసేసి చక్కగా అలికేసి పెట్టేస్తే నేను వెళ్ళి ముగ్గులు వేసేస్తాను ఇంటి ముందు. ఇంక ఇక్కడ వచ్చేసరికి నేను చూసారు కదా ఈ విధంగా అలికేసి పెట్టేసిందనమాట. ఈ క్లిప్ వచ్చేసరికి నెక్స్ట్ రోజు మార్నింగ్ తీశాను. ఆ రోజు ముగ్గులు వేసాక తీద్దామని చెప్పి అలా మర్చిపోయి ఇంటికి వచ్చేసాను అనమాట. ఈ క్లీనింగ్ అది ఉండడం. ఇంక ఇది మార్నింగ్ తీసిన క్లిప్పింగ్ అయితే ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. ఇలా చిన్న చిన్న వీధులు ఉన్నాయనుకోండి, చక్కగా పేడది ఉంటే ఇలా కల్లాపు చల్లేసి ముగ్గులు పెట్టుకుంటే ఎంత నిండుగా కనిపిస్తుంది అంటే, ఆ రోజైతే ఈ షాప్ దగ్గర అక్కడ ఆపోజిట్లో ఉన్నారు కదా, వాళ్ళు కూడా వేశారనమాట. ఇంక ఇవన్నీ కూడా వేసి ఒకసారి చూస్తే ఎంత నిండుగా కనిపించిందో. నాకైతే భలే ఇష్టం అనమాట. ఇలా డైలీ ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడం అన్నా, ఇలా పేడ ఉంటే పేడ కల్లాపు చల్లేసి ముగ్గులు పెట్టుకోవడం అన్నా నిండుగా నీట్గా కనిపిస్తుంది ఆ కల్లాపది చల్లి ముగ్గు పెడితే. ఇంక ఇక్కడ వచ్చేసరికి ముగ్గది వేసి వచ్చిన తర్వాత అయితే నేను ఇలా అవన్నీ కూడా మ్యాట్స్ అవి తీసేసాను కదా, ఇంకా చీపురుతో నీట్గా తుడిచేసి మాపింగ్ అయితే చేసుకుంటాను. ఇంకా వ్యాక్యూమ్ అయితే ఇల్లంతా పెట్టట్లేదు, ఎక్కువ టైం కూడా పడుతుంది. మ్యాట్స్ వరకు మాత్రమే వ్యాక్యూమ్ పెట్టేసి ఇల్లంతా కూడా చీపురుతో అయితే తుడిచేస్తున్నాను అనమాట. ఇంకా అలానే నేను ఈ మధ్యన రీసెంట్గా విన్న మాట ఏంటంటే, మనం ఇంటి ముందు ముగ్గు పెట్టుకుంటాం కదా, అలా ముగ్గు పెట్టుకోవడం వల్ల అంటే నరదిష్టి అంటారు చూడండి. ఎవరైనా ఇంటి మీద ఏదైనా దిష్టిలా ఉన్నా అలాంటిది లేకుండా ముగ్గు మీద పోతుంది అని అయితే విన్నాను. నాకు ఇంతకుముందు అంటే ఏదో ఇంటి ముందు నార్మల్గా అంటే మూగజీవులకి అలా అంటే అదే మూగజీవులు అంటే చీమలు వాటికి తిండికి ఆహారంలాగా బియ్యం పిండితో ముగ్గు పెట్టేవాళ్ళని మాత్రమే పూర్వం నుంచి వచ్చిన ఒక ఇది అని నాకు తెలుసు. కాకపోతే ఇలా కూడా కొన్ని దగ్గరలో అంటారంట, అంటే దిష్టి అది పోతుంది, ఏదైనా ఎవరైనా ఇంటిని చూసి ఆ దిష్టి అది ఉన్నా సరే ముగ్గు మీద పోతుంది అని చెప్పి అంటారంట. నాకు అది ఈ మధ్యనే తెలిసింది. అది కూడా మీతో పాటు కూడా షేర్ చేసుకుందామని చెప్పి చిన్నదైతే షేర్ చేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి నేను అలా వీడియో క్లిప్స్ అన్నీ కూడా డైరెక్ట్ అలా పెట్టేశాను అనమాట, పెద్దగా ఏమీ ట్రిమ్ చేయకుండా. ఇంకా ఈవినింగ్ టైం అలా మా రాకీని అయితే బయట తిప్పేసి తీసుకొస్తారు. ఇంకా తీసుకొచ్చిన తర్వాత చిన్నదాన్ని కూడా తీసుకెళ్తారు. ఇంకా దాన్ని తీసుకెళ్లారు, దీన్ని తెచ్చి పెట్టారనమాట. ఇంకా నేను ఇల్లు తుడుస్తుంటే ఒకవైపు చూడండి ఇది గోల గోల చేసుకుంటూ ఎక్కడైతే తుడుస్తూ ఉంటానో అక్కడే తిరుగుతుంది అనమాట.
ఇంకొక వైపు నేను ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఒకవైపు వీళ్ళు ఇలానే తొక్కుతూనే ఉంటారు. డైలీ ఇలానే ఉంటదనమాట. కాకపోతే నేను ఈ క్లిప్పింగ్స్ ఏవి పెద్దగా యాడ్ చేయను. ట్రిమ్ చేసేస్తాను. ఇంకా మధ్యలో వీళ్ళు ఇలా రావడం, ఇలా చేయడం. కాకపోతే మాపింగ్ చేసేటప్పుడు మాత్రం అస్సలు ఊరుకోననమాట. అరుస్తాను. ఇలా కిందకి దిగి అటు ఇటు తిరిగితే మాత్రం. చీపురుతో తుడిచేటప్పుడైతే ఆ రాకీ ఏంటంటే వాళ్ళ డాడీ ఉన్నారనుకోండి, అస్సలు నా మాట విందనమాట. ఎవరు లేకపోయారంటే నా మాట వింటది. కొద్దిగా గట్టిగా అరిచానంటే ఇంకా సైలెంట్గా ఉంటుందన్నమాట కూర్చొని ఒక దగ్గర. ఇంక ఇక్కడైతే వాళ్ళ డాడీ చిన్నదాన్ని తీసుకొని అయితే వెళ్ళిపోయారు. ఇంకా సైలెంట్గా కూర్చుంది. ఇంకా తర్వాత నేను కూడా ఇల్లంతా తుడిచేసాను. ఇంకా తర్వాత అయితే చెత్త అయితే నేను బయట ఏమి వేయను. అంటే ఆల్రెడీ చీకటి అయిపోయింది కనుక మొత్తం ఎత్తేసి ఒక సైడ్కి పెట్టేస్తానమాట బయట వైపున. ఇంకా మార్నింగ్ లేచాకే బయట వేస్తాను. నార్మల్గా అయితే చీకటి పడిన తర్వాత చెత్తలు ఊడ్చకూడదని కూడా అంటారు. అలానే చెత్త బయట వేయకూడదని కూడా అంటారు. నేను అందుకని ఎక్కువగా మా సైడ్ ఏంటంటే ఊడ్చిన సైడ్కి పెట్టేస్తారనమాట. నైట్ టైం పడుకునే ముందు కూడా ఇల్లు అవి తుడుస్తారు కదా, ఇంకా అప్పుడు కూడా అవంతా తుడిచేసి సైడ్కి పెట్టేస్తారు. ఏదైనా చెత్త వస్తే అది ఎత్తేసి బయట వేయకూడదు అంటారనమాట చీకటి అయిన తర్వాత. ఇంకా నేను కూడా ఇల్లంతా తుడిచేసి బయట అయితే పెట్టేశాను. ఇంకా బయటను కూడా ఒకసారి మాపింగ్ అది చేసేసి ఇంకా ఇల్లంతా కూడా మాపింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా చిన్నది కూడా బయట తిరిగేసేది వచ్చేసిందనమాట. ఇంట్లోనే ఉంది. కాకపోతే ఆ సోఫా కింద ఎక్కడో ఉండిపోతుంది మాపింగ్ చేసేటప్పుడు. నేను మాపింగ్ చేసేటప్పుడు ఇవి నేను ఇలా తుడుస్తుంటే ఒకవైపు తిరిగి చెయ్యవన్నమాట. అలా నేను మాపింగ్ చేసినప్పుడు కరెక్ట్గా పెద్దదైతే రాకీ అయితే మంచం పైకి వెళ్ళిపోతుంది. చిన్నది ఎక్కడో ఒక కింద దూరిపోతుంది. ఆరిన వరకు కిందకి దిగవు. నాకు మాపింగ్ చేసేటప్పుడు మనుషులైనా సరే ఏవైనా సరే అటు ఇటు తిరిగి చిరాకు వస్తుంది అనమాట. ఇల్లు తుడిచేటప్పుడు పర్లేదు కానీ ఇలా మాపింగ్ చేసేటప్పుడు మధ్యలో అటు ఇటు తిరుగుతుంటే చిరాకు ఉంటుంది కనుక అవి కూడా రావు. మా రాకీకి అయితే అలవాటే ఫస్ట్ నుంచి ఉంది కనుక పెద్దగా మాపింగ్ చేసినప్పుడు దిగడం కానీ, ఇల్లు తుడిచేటప్పుడు కూడా ఇంతకుముందు దిగేది కాదు. ఇంకా అలాగలాగా కొద్దిగా రౌడీలా తయారైంది. ఇంకెక్కడ వచ్చేసరికి ఇల్లంతా కూడా చక్కగా మాపింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు ఏంటంటే ఈ మ్యాట్స్ అవన్నీ తీసాను కదా, ఆ మ్యాట్స్ అన్నీ ఇప్పుడు వేయాలన్నమాట. నాకు ఈ సోఫా దగ్గర వేసిన ఈ పెద్ద మ్యాటే పెద్ద టాస్క్. ఈ సోఫా కిందకి పెట్టాలి, అలానే ఇది చాలా పెద్ద మ్యాట్ అనమాట. నాకేంటంటే కరెక్ట్గా సోఫాల వరకు కొద్ది దాటి ఉంటే సరిపోద్ది కానీ మరీ పెద్దగా అంటే నచ్చదు. ఇంకా అందుకని చెప్పి నేను సగం ఫోల్డ్ చేసేస్తాను. అంటే కొద్దిగా ఫోల్డ్ చేసేసి కిందకి పెడతానమాట సోఫాల కిందకి. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా చాలా పెద్దది. ఆ ముందుకంతా లోపలికి ఫోల్డ్ చేసేసి పెట్టేస్తానమాట. మా ఆయన ఏంటంటే ఎంత ఎంత ఉంటే అంత అలా ఫ్రీగా వదిలే అంటారు. నాకేంటంటే ఎలా పడితే అలా కాకుండా కొద్దిగా చూడడానికి నీట్గా ఉండాలనేది నాకు అనిపిస్తుంది. ఇక్కడైతే మ్యాట్స్ అవన్నీ కూడా చక్కగా వేయాలి. ఇదే ఎక్కువ టైం పడుతుంది. బెడ్రూమ్లో వేసింది పెద్ద టైం ఏమి ఉండదు కానీ ఇదే కిందకి తోసి సోఫా పైకి ఎత్తి వేయడం ఇవన్నీ కొద్ది టైం పడుతుంది అనమాట. అలానే ఇల్లు ఎంత చిన్నది ఉంటే అంత మంచిది అనిపిస్తుంది ఒక్కొక్కసారి క్లీనింగ్స్ అవి చేసేటప్పుడు. మేము ఇంతకుముందు ఒడిస్సాలో ఉండేవాళ్ళం అనమాట. అది పెంట్ హౌస్లా ఉండేది. ఒక హాల్ రూము, ఒక బెడ్రూము, కిచెన్ అంతే. బాత్రూమ్లు ఉండేవన్నమాట అంతే. ఇంకా పెద్దగా ఏమి ఉండేది కాదు. నా క్లీనింగ్కి కానీ అన్నిటికి అది చాలా ఈజీగా ఉండేదన్నమాట. అది పెంట్ హౌస్ కదా, ఆ 3 అలా గదులు ఉండి ఇది వెనక వైపు అంతా కూడా ఇంకా డాబా పైన ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే అనమాట. నీట్గా ఉండేది, మొక్కలు పెట్టుకోవడానికి బాగుండేది, అలానే బట్టలు వేసుకోవడానికి అన్నిటికీ చాలా పెద్ద ప్లేస్ ఉండేదన్నమాట. మాకు రాకీ ఉండేది కదా, దానికి తిరుక్కోవడానికి కూడా చాలా ఈజీగా ఉండేది. అక్కడైతే ఇల్లు పరంగా చాలా బాగుండేది అనమాట. ఒడిస్సాలో మాత్రం మేము ఇప్పటి వరకు తిరిగిన ఇల్లుల్లో అయితే అది చాలా బాగుండేది. ఇల్లులు ఏంటంటే చాలా పెద్దగా విశాలంగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ ఎవరైనా పనోళ్ళు ఉండి చేసి పెడితే బాగానే ఉంటుంది. కానీ ఇంటి కింద మనమే చేసుకొని ఇవన్నీ చూసుకోవాలంటే చాలా కష్టం అనమాట. ఎంత పెద్ద ఇల్లు ఉంటే అంత ఎక్కువ పని ఉంటుంది. చిన్న ఇల్లు అనుకోండి ఎక్కువ టైం పట్టదు, ఈజీ మెయింటెనెన్స్ అనమాట. పని వాళ్ళు ఎవరు లేకపోయినా మనం చూసుకోగలం. ఇప్పుడు నాకు ఇల్లు చూసినప్పుడల్లా అదే అనిపిస్తుంది. మాపింగ్ చేసేటప్పుడు, ఇల్లు రోజు ఊడ్చేటప్పుడు ఓరు బాబాయ్ ఇంతది అవసరమా అనిపిస్తుంది అనమాట. కాకపోతే తప్పదు. వీటితో కొన్నిసార్లు ఫ్రీగా విశాలంగా ఉండాలనిపిస్తుంది, కొన్నిసార్లు ఈ క్లీనింగ్స్ చేసేటప్పుడే కష్టంగా అనిపిస్తుంది. అలా అయితే ఇల్లు అయితే క్లీనింగ్ అయిపోయిందనమాట. మ్యాట్స్ కూడా చూశారు కదా వేసేసాను.
ఇంకా ఇల్లు క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను ద్వారాలకి ఈ మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ ద్వారం ఉంటుంది కదా, ఇంక ఈ ద్వారానికి కూడా పసుపది రాసేసి కుంకుమ పిండితో బొట్లు అయితే పెట్టుకుంటాను. నేను ఇది కూడా ఈవినింగ్ టైమే చేసేస్తున్నాను అనమాట. ఇంతకుముందు మార్నింగ్ టైం చేసేదాన్ని శుక్రవారం మార్నింగ్ లేచిన తర్వాత. కాకపోతే మార్నింగ్ చెప్తున్నాను కదా, హడావిడి అయిపోతుంది అనమాట. స్కూల్ ఒకటి ఉంటుంది కనుక ఎంత తొందరగా లేచినా మళ్ళీ నేను ఇల్లంతా తుడవాలి కదా, ఇల్లంతా తుడిచి మాపింగ్ అయితే ఒక పూజ రూమ్ చేస్తాను. మాపింగ్ మిగతాదంతా చేయను కానీ ఓన్లీ ఇల్లంతా అయితే తుడవాలి కదా, ఇంకా తుడిచి అన్నీ చేసేసరికి చాలా టైం పట్టేస్తుంది. ఇంకా అందుకని చెప్పి ముందు రోజు ఈ విధంగా గుమ్మం దగ్గర మాత్రం పసుపది రాసేసి బొట్లు అవి పెట్టేస్తాను. ముగ్గు ఏదైనా ఉంటే మాత్రం మార్నింగే వేసుకుంటాను. ఈరోజు యాక్చువల్గా వాళ్ళు పేడ కల్లాపు చల్లేసారు కనుక బయట ముగ్గు అలా ఈవినింగ్ టైం పెట్టాం, కానీ లేదంటే ఎక్కువగా అయితే మార్నింగ్ టైమే ముగ్గు పెడతాము. ఇంకా నేను కూడా ఇక్కడ చాక్ పీస్తో పెట్టుకుంటాను, అది కూడా మార్నింగ్ టైమే పెట్టుకుంటాను అనమాట. ఇంక ఈ విధంగా ద్వారం అంతా చక్కగా పసుపది రాసేసి ఈ విధంగా పిండితో ముగ్గులు పెట్టేసి బొట్లు అయితే పెట్టుకుంటాను. నాకు శుక్రవారం మార్నింగ్ లేచేటప్పటికి ఈ విధంగా ఎంట్రన్స్లో కనిపిస్తే నాకు చాలా నచ్చుద్ది అనమాట. ఇలా నాకు ఇల్లు క్లీన్ చేసుకోవడం అన్నా, ఇలా ముగ్గులన్నా ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్. మొక్కలు గార్డెనింగ్ అన్నా సరే. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. నేనైతే లక్ష్మీవారం ఇంటిని ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకుంటానమాట శుక్రవారం కోసం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్